ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియులారా, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం ఇలా సెలవిస్తుంది, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు అనేటువంటి మాటను ఇక్కడ చూస్తున్నామండి. ప్రియులారా, ఇక్కడ రెండు విషయాల గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. అంటే ఏంటి ప్రియులారా? కొన్నిసార్లు మన యొక్క జీవితంలో మనము ప్రారంభంలో అంటే మన యొక్క ఎర్లీ డేస్ అంటారు కదా, ప్రారంభ దినాల్లో మనము చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంటామండి. చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంటాము. కొన్ని రోజుల తర్వాత కొన్ని మనుషుల నిమిత్తముగా, కొంతమంది మనకు చేసినటువంటి నమ్మక ద్రోహం నిమిత్తముగా, లేకుంటే మనం చేసినటువంటి పొరపాటు నిమిత్తముగా మన యొక్క ఆశీర్వాదమైనటువంటి జీవితాన్ని మనము కోల్పోయి ఉన్నాము. ప్రియులారా, మనకు ఆశీర్వాదాలు అనేకను మనం కోల్పోయి ఉన్నాము. ప్రియులారా, అలా మనం కోల్పోయినప్పుడు మనకు చాలా బాధ కలుగుతుంది. అయ్యో, నా యొక్క ముందు గతి, నాకు ముందు జీవితము, నా మునుపు పరిస్థితి, క్షేమ పరిస్థితి నాకు మళ్ళీ వస్తే చాలా బాగుండు అని చెప్పి మనం చాలా బాధపడుతుంటాము. కొన్నిసార్లు మనం దేవుని బిడ్డలం కాబట్టి మనం దేవుని మీద నమ్మకం ఉంచుతామండి. నాకు దేవుడు ఖచ్చితంగా నా యొక్క ముందు గతి నాకు మళ్ళీ ఇస్తాడు అని చెప్పి మనం దేవుని నమ్ముకుంటున్నాము. అలాంటి యొక్క నమ్మకంతో మీరు ఉన్నట్లయితే ఈ మాట మీకే. ఆయన అంటున్నాడు, నిశ్చయముగా ముందుగతి, నా కుమారుడా, నా కుమార్తె, నీ జీవితంలో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, ఎలాంటి ఆశీర్వాదాలను కోల్పోయావో, ఏ స్థానాన్ని నువ్వు కోల్పోయావో, ఖచ్చితంగా నీకు నీ యొక్క ముందుగతి రానే వచ్చును. నీ యొక్క నమ్మకము అది ఏ మాత్రము కూడా భంగము కాదు అని చెప్పి యేసయ్య అంటున్నాడు, దేవుడు అంటున్నాడండి. ప్రియులారా, దీనికి మంచి ఒక ఉదాహరణము మనం చాలామందిని మనం చెప్పొచ్చు. దానికి మంచి ఉదాహరణ చెప్పాలంటే మనకు ఎన్నిసార్లు మనం ధ్యానించుకున్నా ఆ ఒక్క వ్యక్తి ఈ యొక్క మాటకు బాగా మ్యాచ్ అవుతాడండి. మనకు బాగా తెలుసు, యోబు. ఆయన ప్రారంభంలో చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ప్రియులారా, ఆయన ఉపద్రవం ద్వారా సాతాను యొక్క అతని యొక్క కీడైనటువంటి ఎన్నాల ద్వారా యోబు తన ఆశీర్వాదాలంతా కూడా కోల్పోయాడు. ప్రియులారా, మంచి ఒక ఎన్నిక గల ఒక వ్యక్తిగా ఉన్న ఒక వ్యక్తి అసహించుకునేటువంటి ఒక వ్యక్తిగా మారాడు. తన క్షేమ పరిస్థితి అంతా కూడా కోల్పోయాడు. ప్రియులారా, తన ఆస్తులు కోల్పోయాడు, అన్నింటినీ కోల్పోయాడు. కానీ ఆయన ఏది వదిలిపెట్టలేదంటే ప్రియులారా, ఆయన నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. ఆయన నమ్మకము, దేవుని మీద ఉండేటువంటి నమ్మకం వదిలిపెట్టలేదు. ఆయనను చంపేసిన కూడా నేను ఆయన నమ్మతానని చెప్పి అన్నాడు. ప్రియులారా, ఆయన ఆశలను దేవుడు ఏ మాత్రము భంగము కానివ్వలేదండి. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా కూడా, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుడు మళ్ళీ ఆయన యొక్క యోబు యొక్క క్షేమ పరిస్థితిని, ముందుగతిని ఆయనకు మళ్ళీ దయచేశాడు. అలాగా ప్రియులారా, యోబు యొక్క ముందు గతిని, ముందు పరిస్థితిని, ముందున్నటువంటి క్షేమమైన జీవితాన్ని యోబుకి ఎలాగిచ్చాడు, అలాగనే నీకు నాకు కూడా దేవుడు ఇచ్చి మనం కోల్పోయినటువంటి ముందు పరిస్థితిని, ఆశీర్వాదమైన జీవితాన్ని మళ్ళీ ఇచ్చి నన్ను ఆశీర్వదించడానికి ఆయన సమర్థుడిగా ఉంటున్నాడు. కాబట్టి మనం ఏమాత్రమో నమ్మకాన్ని వదిలిపెట్టకుండా ఉందాము, మనం ధైర్యంగా ఉందామండి. యేసయ్య ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. మన యొక్క ముందు గతి, మన ముందున్నటువంటి క్షేమమైనటువంటి జీవితం, ఆశీర్వాదమైన జీవితాన్ని మళ్ళీ నేను నీకు తిరిగి ఇస్తాను, నీ ఆశ ఏ మాత్రం వ్యర్థము కాదని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ విషయాల్లో యేసయ్యను నమ్ముకొని ఉన్నావో సహోదరా, సహోదరి, ఆ యొక్క అన్ని కార్యాల్లో కూడా దేవుడు నీ ఆశని భంగము కానివ్వడని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనం ధైర్యంగా ఉందాం, ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్నా మీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ యొక్క ఆశ భంగము కానేరన్న మాట ప్రకారం తండ్రి, మీ యొక్క బిడ్డలు తండ్రి కోల్పోయిన క్షేమమైన జీవితాన్ని మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇవ్వమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ బిడ్డలు తండ్రి ఏ విషయాలు నేను నమ్ముకొని ఉన్నారు తండ్రి, ఆ అన్ని విషయాల్లో కూడా తండ్రి మీ బిడ్డలకు తండ్రి మీ యొక్క తండ్రి స్తోత్రం వేసే వారి నమ్మకాన్ని తండ్రి మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. వారు సంతోషించే ప్రకారము వారి జీవితంలో మేలు జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మా ప్రియ సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ యొక్క ఆశీర్వదించే హస్తం తోడుండి జయాన్ని కలుగజేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.